Again, inhale from your left nostril. Close your left nostril. Exhale. ఇప్పుడు వెల్లకిలా పడుకుందాం. Come on. And your opposite leg, left leg. Stretch. Breathe in and breathe out. Exhale deeply. తల పూర్తిగా కిందికి దించండి. నేలంచు. Try to tighten your core and stay for few seconds. Now slowly drop your both the legs. Immediately relax on Shavasana. చిట్కన్ వేలిని మీ ముక్కు చివరి భాగం దగ్గర ఉంచండి. Now close your eyes. బొటనవేలు నాలుకని అంకటి భాగానికి ఫోల్డ్ అయిపించండి. రెండు చేతుల్లో తీసుకోవాలి. షణ్ముఖి స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ కి చాలా మంచిది. ట్రై టు ఫీల్ ఇట్. చాలా మంచి అవకాశం దొరికింది అందరికీ కూడా. లెట్స్ యూటిలైజ్ ఇట్. నాభి నుంచి దీర్ఘంగా శ్వాస బయటికి విడుదల చేయండి. Now feel the resonance of Omkara. Maintain your spine straight. Be aware of your body. Be conscious over your try to feel the resonance. Please close your eyes. Now again, inhale. Slowly relax. Recall. Breathe out. Breathe in. Breathe out. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి. ప్లీజ్ ఐస్ క్లోజ్, పామ్స్ టువర్డ్. శ్రీ లక్ష్మీ శ్రీ సాయి. కలెక్టర్ గారు జేసీ గారి జ్ఞాపికని అందజేస్తున్నారు. టీపీ జ్ఞాపిక, యోగాంధ్ర జ్ఞాపిక. అదే సో ఇంటర్నేషనల్ యోగా డేలో భాగంగా 15 రోజుల క్రితమే మనం ఈ యొక్క యోగా క్యాంపెయిన్ ని మనం స్టార్ట్ చేశాం. సో ఈ ముఖ్య కార్యక్రమానికి ఇవాళ లాంచింగ్ అఫీషియల్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ రోజు అన్ని చోట్ల కూడా యోగా ప్రారంభం జరుగుతుంది. సో ఇంత మంచి కార్యక్రమం మన జిల్లాలో మన పవిత్రమైనటువంటి లేపాక్షి ఆలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మన జిల్లా ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి మన సవిత మేడం గారికి, అండ్ ఇక్కడికి విచ్చేసినటువంటి అధికారులకి, అనధికారులకి, అండ్ మన చిన్నారులకి అందరికీ నమస్కారం. ఇంటర్నేషనల్ యోగా డే మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు అంతర్జాతీయ స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా జూన్ 21వ తారీఖున, అంటే ఇది కేవలం మన జిల్లా మన రాష్ట్రంలోనే కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటాం. లాస్ట్ ఇయర్ కూడా మనం రికార్డ్ స్థాయిలో 2 కోట్ల మంది కూడా చేయడం జరిగింది. అయితే ఈ యోగాకి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే ఇది మన భారతదేశంలో పుట్టింది. పతంజలి యోగ మహర్షి యొక్క రూపకల్పన, వారు రచించినటువంటి యోగ సూత్రాల అనుసారంగా మనం ఇది కూడా ఆచరిస్తుంటాం. సో ఇది భారతీయుల యొక్క ఒక వైశిష్ట్యమైనటువంటి ఒక విద్య. దీనికి ఏ విధంగా ఖర్చు ఉండదు. ఒక చిన్న మ్యాట్ తోటి ఇంట్లో కావచ్చు, మన ఒక చిన్న ప్లేస్ లో మన బాడీకి కనుక రోజు ఒక ½ an hour కనుక కేటాయించినట్లయితే, ఎందుకంటే దిస్ బాడీ ఈజ్ క్యారింగ్ ఆల్ ద వర్క్స్ ఇన్ యువర్ డైలీ లైఫ్. చదువు కానీ పనికి కానీ మనకి శరీరమే తోడ్పడుతుంది ఒక యంత్రం లాగా. సో ఈ యంత్రానికి కూడా మనకు ½ an hour కనుక
సర్వీసింగ్ చేసినట్టుగా మనం యోగాతో కనుక మనం చేసినట్లయితే ఇది ఒకటి శారీరకంగా దృఢత్వం వస్తుంది. అన్ని ఎక్సర్సైజ్లు శారీరక దృఢత్వం ఇస్తాయి, కానీ మానసిక పరిపక్వత, మానసిక పరిపుష్టిత ఇచ్చేది కేవలం యోగా మాత్రమే. అండ్ ఇట్ ఆల్సో లీడ్స్ టు సాల్వేషన్, అంటే మన ముక్తిని కూడా ఇవ్వడానికి, రీయూనియన్ అంటే పరమాత్మ వైపు మనం అడుగులు వేయడానికి కూడా యోగా తోడ్పడుతుంది. అంత మంచి యోగా మన భారతీయ యొక్క సొంతం. సో దీన్ని ప్రతి ఒక్కరూ ఒక హాఫ్ అన్ అవర్ చదువుకున్న విద్యార్థుల నుంచి 90 ఏళ్ల వృద్ధుల వరకు, స్టూడెంట్స్, యోగా ఎంతూజియాస్ట్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్, మీడియా అందరికీ కూడా యోగాంధ్ర కార్యక్రమము ఈ యోగాంధ్ర కార్యక్రమం మనము ఈ రోజు నుండి ప్రారంభించుకుంటున్నాము. సార్ ఒక సెకండ్.